ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. చెన్నైకి చెందినటువంటి ఒక జంట ఇండోనేషియాలో హనీమూన్కి వెళ్ళి అక్కడ ప్రమాదవశాత్తు చనిపోయారు. అయితే ఇందుకు ఎవరైతే పర్యాటక సంస్థ వాళ్ళని తీసుకువెళ్ళిందో ఆ సంస్థదే బాధ్యత అంటూ కోర్టు 1,60,00,000 రూపాయలు జరిమానా విధించింది. అంటే నష్టపరిహారం అన్నమాట. సో ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నరేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఒక జంట ఇద్దరు కూడా డాక్టర్స్ ఇండోనేషియా వెళ్ళారు. వాళ్ళు ఫోటో ఏదో తీసుకుంటుంటే ఫోటో షూట్ జరుగుతూ ఉండగా జస్ట్ హనీమూన్ కోసం వెళ్ళాను, పెళ్ళైన వెంటనే అనమాట. ఫోటో షూట్ చేసుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు ఆ సముద్రంలో పడి చనిపోయారు. వాళ్ళ ఫాదరు ఎవరైతే పర్యాటక సంస్థ తీసుకెళ్లారో వాళ్ళ మీద కేసు పెట్టారు. సో కోర్టు 1,60,00,000 నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి తీర్పునిచ్చింది. ఇలా ఉంటుందా అండి? అంటే పర్యాటక సంస్థ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందా? అది ఎంతవరకు అంటే వాళ్ళు పడిపోయారు కదన్న వాదన పర్యాటక సంస్థ వినిపిస్తుందా, వినిపించదా? అసలు ఏం జరిగి ఉండొచ్చు ఇందులో? తిరుగన సెల్వం అనే వ్యక్తి 2023లో తన కూతురికి 2023లో ఆమె డాక్టరే, వాళ్ళ హస్బెండ్ లోకేష్ అనే వ్యక్తి కూడా డాక్టరే. ఇద్దరికి మ్యారేజ్ అయింది 2023లో. సో అయిన వెంటనే గ్లోబల్ టూర్స్ అనే ఒక కంపెనీ, ఆ యొక్క కంపెనీ యొక్క బాధ్యత ఏంటి అని అంటే కనుక హాలిడే ప్యాకేజెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క జీటీ కంపెనీని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎందుకు అని అంటే కనుక మాకు మ్యారేజ్ అయ్యింది కాబట్టి మా యొక్క హనీమూన్కి సంబంధించిన ఏర్పాట్లు చెయ్యండి అని చెప్పాలి. దానికి సంబంధించి ఆ సంస్థ ఇండోనేషియా బాలీలకు సంబంధించి ట్రావెలింగ్, ఫుడ్, లోకల్లో వీళ్ళు తిరగాల్సిన ప్లేసెస్, టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అవి, అదేవిధంగా గైడ్, మొత్తం కంప్లీట్ ప్యాకేజ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ యొక్క ప్యాకేజ్ తీసుకున్న ఆ యొక్క జంట ఇండోనేషియా బాలి ఐలాండ్కి వెళ్ళి వాళ్ళు ఒక బోట్లో సీ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫోటో షూట్ అనేది చేయడం జరిగింది. ఆ ఫోటో షూట్ చేసే క్రమంలో వాళ్ళు ఆ బోటు నుంచి సముద్రంలో పడి మునిగిపోయి చనిపోవడం జరిగింది. అది జరిగిన తర్వాత ఆ యొక్క వధువు యొక్క తండ్రి చెన్నైలోని డిస్ట్రిక్ట్ కమిషన్ ఫోరంలో కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 యాక్ట్ ప్రకారము సెక్షన్ 12 ప్రకారము కాంపన్సేషన్ గురించి వేయడం జరిగింది. దాంట్లో ఆయన యొక్క ప్రధానమైన ఆరోపణ ఈ యొక్క జీటీ కంపెనీ మీద ఏంటి అని అంటే కనుక వీళ్ళు ఒక ప్యాకేజ్ తీసుకున్న తర్వాత, కంప్లీట్ ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఆ యొక్క నిర్లక్ష్యంతోటే అల్లుడు కూతురు చనిపోయారు కాబట్టి వీళ్ళని నేను పడిన మానసిక బాధకి, అదేవిధంగా నేను కోల్పోయినటువంటి ఏవైతే కనుక నా కూతురు అల్లుడు ఉన్నారో వాటికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా సంబంధించిన కన్స్యూమర్ ప్రొటెక్షన్ కోర్టుని అడగడం జరిగిందండి. అయితే ఈ యొక్క టూరిస్ట్ కంపెనీ యొక్క వాదన ఏ విధంగా ఉంది అని అంటే కనుక దీనికి మేము ఎట్టి పరిస్థితుల్లో బాధ్యులు కాము. ఎందుకు అని అంటే కనుక వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది తీసుకోలేదు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే కనుక గైడ్ చెప్పిన మాటల్ని, అదేవిధంగా ఏదైతే కనుక హెచ్చరికలు ఉంటాయో వాటిని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళారు కాబట్టి పడి చనిపోవడం జరిగింది అని చెప్పి ట్రావెల్ కంపెనీ యొక్క వాదనలు వినిపించడం జరిగింది. కానీ ఇరువైపు యొక్క వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు ట్రావెల్ కంపెనీయే ఈ యొక్క చావులకి పూర్తి బాధ్యత వహించాలి అని చెప్తూ ఆ తీర్పునిస్తూ 1,60,00,000 నష్టపరిహారంగా, అదేవిధంగా దానికి అదనంగా ఇంకొక 10 లక్షలు మానసిక క్షోభ అనుభవించినందుకు ఆ కుటుంబాలు ఇవ్వాలి అని చెప్పని ఆ కుటుంబానికి ట్రావెల్ కంపెనీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళు ఒక వాదన తీసుకొచ్చారు కదండి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకోలేదు అని చెప్పేసి. ఇన్సూరెన్స్ చేయించుకుంటే చెల్లిస్తారా? ఇన్సూరెన్స్ చేయించుకోకపోతే చెల్లించరా? అసలు ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది, అది చేయించుకోవాలి అని ట్రావెలర్స్కి లేదా టూరిస్టులకి ఎంతమందికి తెలుస్తుంది అసలు? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఈ కంపెనీస్ అన్ని కూడా ఈ రోజు ఇరువైపు వాదనలు విన్న తర్వాత మాత్రమే ఎందుకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అని అంటే కనుక ఈ రోజు మనం ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నా, లేదంటే కనుక ఒక ఎల్ఐసి పాలసీ తీసుకున్నా, ఏం తీసుకున్నా కూడా మనకిచ్చే అగ్రిమెంట్ లో కింద మనం చూసుకున్నట్లయితే కనుక ఒక 10 పేజీలు 15 పేజీలు చిన్న చిన్న అక్షరాలతోటి పెద్ద పెద్ద పారాస్ ఉంటాయి.
సింపుల్ గా మనల్ని ఏం చేస్తారు అని అంటే కనుక కింద సిగ్నేచర్ పెట్టండి అని చెప్పని అవును. అంటా ఉంటారు. అది చదివే అంత టైం కూడా ఉండదు, ఇవ్వరు కూడా అసలు చాలా సందర్భాల్లో. ఎగ్జాక్ట్లీ అండి. ఒకవేళ అంటే దాంట్లో అవన్నీ చదివినా కూడా మనం ఇటువంటి పాలసీస్ గానీ, లోన్స్ గానీ, లేదంటే గనక చిట్స్ గానీ ఏవి కూడా మనం తీసుకోము అసలు. తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అవును. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అప్లై అని చెప్పని ఇవన్నీ చేస్తా ఉంటారు. కానీ ప్రైమా ఫేసి ఏంటి అని అంటే కనుక ఏదైనా ఒక సంస్థ అంటే మనం ఒక తెలియని ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రదేశం మనకు తెలియదు కాబట్టే మనం ఏం చేస్తాము అంటే కనుక ట్రావెలింగ్ ఏజెన్సీ అనే ఒక సంస్థని అప్రోచ్ అవుతాము. గైడ్ ఎందుకంటే గా కనుక ఉంటారని. ఎస్. ఎగ్జాక్ట్లీ వాళ్ళు వెల్ వెస్డ్ ఉంటారు. వాళ్ళు ఈ విధంగా ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగి ఎంతో మందిని ఆ విధంగా ఆ యొక్క డెస్టినేషన్స్ కి పంపించి తీసుకుని వచ్చి సురక్షితంగా వాళ్ళ యొక్క ఇళ్ళకి చేర్చేటువంటి అనుభవం ఉంది కాబట్టే మనము వాళ్ళకి వాళ్ళ యొక్క సర్వీస్ అంటే వాళ్ళు ఏవైతే ఫ్లైట్ టికెట్స్, హోటల్ టికెట్స్, ఫుడ్ ఇవన్నీ కాకుండా వాళ్ళు మనకు అటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు వాళ్ళకి మనం అదనంగా చెల్లిస్తున్నాము. మరి అటువంటప్పుడు వాళ్ళ యొక్క ప్రాథమిక కర్తవ్యము విధి ఏంటి అని అంటే గనక ఒక కొత్త ప్లేస్ కి ఈ విధంగా పర్యాటకులకు వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియనప్పుడు తెలియజేసే బాధ్యత వాళ్ళ మీద ఉంటది ప్రప్రథమంగా. ఒకవేళ వాళ్ళు హెచ్చరికలు జారీ చేసినా కూడా పరిగణన తీసుకోకపోతే ఏం చేస్తారు అని అంటే గనక తక్షణం వాళ్ళని సముద్రంలోంచి బయటకు తీసుకురావడం అనేది కరెక్ట్. వాళ్ళ యొక్క కర్తవ్యం. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు గోవా వెళ్ళినా లేదు అని అంటే గనక బ్యాంకాక్ వెళ్ళినా అక్కడ ఏం జరుగుతుంది అని అంటే గనక సీలోకి వెళ్తున్నప్పుడు అక్కడ కోస్ట్ గార్డ్స్ అనే వాళ్ళు ఉంటారు. టవర్స్ మీద హైయెస్ట్ సీట్స్ మీద కూర్చొని విజిల్స్ పెట్టుకుని విజిల్ కొడతా ఉంటారు. కరెక్ట్. మనం లోపలికి వెళ్తున్నప్పుడు వాళ్ళు విజిల్స్ కట్టి బయటకు వచ్చేసేయండి అని చెప్పారంటారు. ఎందుకంటే కనుక ఆర్చ్ గా ఉంటాయి వేవ్స్ అయ్యి అని చెప్పి ముందుగా చెప్తా ఉంటారు. అది వినకుండా ఎవరైనా వెళ్తే గనక వాళ్ళు తక్షణం బోట్స్ తీసుకుని వచ్చి బయటకు తీసుకొచ్చేస్తారు వాళ్ళని బయటికి. అవును. అదే విధంగా కొన్ని బీచెస్ లో ఏం జరుగుతుంది అని అంటే కనుక మనకి స్టాపర్స్ లాగా కొంత లైన్స్ చైన్స్ ని కడతా ఉంటారు, లేదంటే థ్రెడ్స్ ని కడతా ఉంటారు, లేదు అంటే కనుక కొన్ని బోట్స్ ని అడ్డంగా పెడతా ఉంటారు. అంటే అది దాటి వెళ్ళడానికి ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ కూడా ప్రికాషనరీ మెథడ్స్ అంటే ప్రివెన్షన్ చేయడానికి, అంటే ఎటువంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి. సో ట్రావెల్ ఏజెన్సీ కూడా ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే గైడ్ ని పెట్టినప్పుడు వాళ్ళు ఆ యొక్క లోతు ఏ విధంగా ఉంది, లైఫ్ జాకెట్స్ వేసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే పంపించాల్సినటువంటి ప్రాథమిక కర్తవ్యం వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి కొత్త ప్రదేశం తెలిసినప్పుడు ట్రావెల్ ఏజెన్సీ యొక్క ఆవశ్యకత ఏర్పడదు. వాళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని ఎంగేజ్ చేసుకున్నారు. సో కాబట్టి ఒక తప్పిదం జరిగిపోయిన తర్వాత అంటే ప్రాఫిట్స్ వచ్చినప్పుడు, బిజినెస్ జరుగుతున్నప్పుడు డబ్బులు తీసుకుని వాళ్ళ యొక్క నిర్లక్ష్యం తప్పిదం జరిగినప్పుడు మాకేం సంబంధం లేదు అని చెప్పి తప్పించుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేదు. సో వీటిలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే కోర్టు ఆ విధమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకొక చిన్న డౌట్ అండి. ఇప్పుడు జనరల్గా నష్టపరిహారం అడిగారు కదా, ఈ నష్టపరిహారాన్ని ఎవరైతే పిటిషన్ అప్లై చేస్తారో ఆ పిటిషనర్ అడుగుతారా, లేదు అంటే కోర్టే డెసిషన్ తీసుకుని కోర్టే డిసైడ్ చేస్తుందా ఇంత ఇవ్వాలి అని? లేదండి, పిటిషనర్ అంటే ఎవరైతే కనుక క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు అడుగుతారు. ఓకే. సో వాళ్ళ యొక్క అడిగిన దాని ప్రకారమే కోర్టు అని డిసైడ్ చేస్తుంది. ఈ అదనంగా 10 లక్షలు ఏదైతే కనుక మానసిక క్షోభ ఉందో కోర్టు హ్యాస్ ఏ డిస్క్రిషనరీ పవర్ అండి, అది ఎంత ఇవ్వాలి ఏంటి అని చెప్పాలి. ఓకే ఓకే. బట్ క్లెయిమ్ అనేది ఆబ్వియస్లీ ఎవరైతే కనుక క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు అడుగుతారు. ఈ పర్టికులర్ దేనికి సంబంధించి దేనికి సంబంధించి ఎంత అడగాలి అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది పిటిషన్. ఓకే, యాజ్ పర్ నామ్స్ రూల్సే అడగాలా అండి? ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. అంటే మనకి ఏదో నోటుకు వచ్చిన ఫిగర్ 10 కోట్లు 20 కోట్లు అలా ఉండదండి. అంటే ఇప్పుడు వాళ్ళు డాక్టర్స్ కాబట్టి వాళ్ళ యొక్క సంపాదన ఏ విధంగా ఉంటది, వాళ్ళు మంత్లీ సంపాదించేటప్పటికి ఎటువంటి సంపాదన ఉంటుంది, వాళ్ళ కుటుంబము వాళ్ళ యొక్క సంపాదన మీద ఏ విధంగా ఆధారపడి ఉంటుంది, ఆ కుటుంబ ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రైమా ఫేసి తీసుకోవాలి. అంటే వాళ్ళు ఇప్పటి నుంచి ఒక 60 years వరకు సంపాదించగలరంటే ఆ టైం వరకు ఎంత సంపాదిస్తారు, తర్వాత బ్రెడ్ విన్నర్ గా ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ మొత్తం ఇవన్నీ వీటిలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి. ఓకే అండి. కానీ ఇంత భారీ మొత్తం ఇవ్వడం అనేది కూడా ఒక టూరిస్ట్ కంపెనీ మీద వేయడం అనేది చాలా రేర్గా జరుగుతుందేమోనండి. అంటే జనరల్ గా మనము చూస్తూనే ఉంటామండి, ఫ్లైట్ కంపెనీస్ మీద వేస్తూ ఉంటారు, అదే విధంగా హోటల్స్ మీద వేస్తూ ఉంటారు, ట్రైన్స్ లేట్ అయినట్టు వాటి మీద వేస్తూ ఉంటారు, ఈ విధంగా ఇటువంటి టూరిస్ట్ కంపెనీస్ మీద వేస్తూ ఉంటారు. సో ఈ కన్స్యూమర్ ఫోరమ్స్ కి వచ్చేటువంటి కేసులు అన్ని కూడా భారీ మొత్తంలో. ఇంకొక విషయం ఏంటి అంటే కనుక రెగ్యులర్ గా జరిగేది ఏంటి అంటే కనుక ఏదైనా ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్ గానీ విల్లాస్ గానీ మనం కొంటున్నప్పుడు బిల్డర్ ఏం చేస్తాడు అని అంటే కనుక మీకు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తాము అని చెప్పి బ్రోచర్ మీద ప్రింట్ చేసి ఇస్తా ఉంటాడు. మనము అది చూసిన తర్వాత ఆ కమిట్మెంట్ నమ్మిన తర్వాత డబ్బులు కట్టి వెళ్ళిన తర్వాత
అసలు ఎమ్యూనిటీస్ అన్ని కూడా ప్రాపర్ గా ఉండవు, లీకేజెస్ ఉంటాయి, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటది, అంటే వివిధ రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. పిల్లలకి ఆడుకోవడానికి పార్క్ లేకపోవడం ఇటువంటివి అన్ని ఉంటాయి. సో ఇటువంటి వాటికి సంబంధించి ఎక్కువగా రియల్ ఎస్టేట్ సంస్థల మీద కూడా కన్స్యూమర్ ఫోరం లో ఇటువంటి సూట్స్ అనేది ఫైల్ అవుతూ ఉంటాయి. వాటిల్లో కూడా పెద్ద మొత్తంలో అంటే 3 కోట్లు 4 కోట్లు ఆ విధంగా కూడా కాంపన్సేషన్ అటువంటిది గ్రాంట్ చేసిన సందర్భాలు కూడా ఉంది. థ్యాంక్ యూ అండి, చాలా ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.